ఇది ఇంకొక మోనోరైల్ స్టేషన్ అనమాట. దీన్ని స్కిప్ చేసేస్తున్నాం. వచ్చింది, ఆగింది, బయలుదేరిపోయింది. ఇదిగోండి ట్రామ్ అయితే వచ్చింది. ఇది కదా మనకి కావాల్సిన వ్యూ. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నేను పామ్ జుమైరాకి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. పామ్ జుమైరా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఐలాండ్. అందులోనూ ఈ రోజు నేను మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లోనే తిరగబోతున్నాను. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ దుబాయ్ లో ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కుతాయి ఈ రోజు. ఏంటో తెలుసా? బస్సు, మెట్రో, ట్రామ్, మోనోరైల్, ఇవన్నీ కూడా ఈ బ్లాగ్ లో అయితే చూపిస్తాను గైస్. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. స్పోర్ట్స్ సిటీ క్రికెట్ స్టేడియం ఉంది కదా, ఆ బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చాను. ఫస్ట్ అయితే నేను ఈరోజు బస్ ఎక్కుతా. బస్ ఎక్కి ఇంటర్నెట్ సిటీ మెట్రో స్టేషన్ దాకా బస్సులో వెళ్తా. గైస్ తెలుసు కదా, ఇది నోల్ కార్డ్ అంటారు. మనం దుబాయ్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో తిరగాలంటే ఇలాంటి కార్డ్ ఉంటే చాలా బెటర్. ఇవి వచ్చి దుబాయ్ టాక్సీలు. గ్రాండో సూపర్ మార్కెట్ కి ఆపోజిట్ ఉన్న బస్ స్టాప్ కి వచ్చాను నేను. ఈ నోల్ కార్డ్ ఉందని చెప్పాను కదా, ఈ నోల్ కార్డ్ ఓన్లీ దుబాయ్ లో పనిచేస్తుంది. మిగతా 6 ఎమిరేట్స్ ఉన్నాయి కదా, అందులో అయితే పనిచేయదు. ఓన్లీ ఫర్ దుబాయ్ ట్రాన్స్పోర్టేషన్. ఇది ఏంటంటే ఎప్పుడు ఎక్కినా కూడా బస్సు సీట్ ఎక్కడో దగ్గర దొరుకుతుంది. అదైతే మెచ్చుకుంటున్నాను నేను. స్పోర్ట్స్ సిటీ నుంచి నేను ఇంటర్నెట్ సిటీకి అయితే వెళ్తున్నాను. అన్ని బస్సులు కూడా ఏసీ బస్సెస్ ఉంటాయి విత్ 2x2 సీటింగ్. ఇక్కడ బస్సెస్ ఎలా తిరుగుతాయంటే ఒక సర్క్యూట్ లోనే తిరుగుతాయి అనమాట. ఈ ఏరియా సర్క్యూట్ నుంచి ఈ ఏరియా సర్క్యూట్ దాకా అంతే. ఆ బార్ నుంచి ఈ బార్ దాకా వెళ్దామంటే మనం మెట్రోనే ఎక్కాలి. బస్సులు ఎక్కితే కుదరదు. మనం వచ్చేసాం దుబాయ్ మెట్రో దగ్గరికి. ఏ స్టాప్ అనుకుంటున్నారు? ఇంటర్నెట్ సిటీ మెట్రో స్టేషన్. ఇలా ట్యాప్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇందులోనే నేను వచ్చాను. F34 ప్రొడక్షన్ సిటీ నుంచి ఇంటర్నెట్ సిటీ దాకా అయితే వస్తుంది ఈ బస్సు. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. చీపెస్ట్ కంపారిజన్ సైట్ అనుకోవచ్చు. అంతేకాదండో మనం వీగోలో వీసాస్ కూడా చేసుకోవచ్చు. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు మనం ఐఆర్సిటిసి ట్రైన్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్ అండి. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లో వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎగ్జైటింగ్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పాను కదండి. మీరు ఆల్రెడీ యాప్ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. మ్యానుఫ్యాక్చరర్ వచ్చి వోల్వో. అదండి, మనం మెట్రో తీసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే అయిపోయింది. బస్సులో అయితే వచ్చాం కదా. ఇదిగోండి మన సెకండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. మెట్రో దగ్గరకు వచ్చాం. దుబాయ్ ఇంటర్నెట్ సిటీ మెట్రో స్టేషన్. దుబాయ్ మెట్రో పైకి వెళ్ళిపోదాం మనం. ఇదిగోండి ప్రస్తుతం నేను దుబాయ్ ఇంటర్నెట్ సిటీ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడి నుంచి శోభా రియాలిటీ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడే ట్రామ్ అది ఉంటుంది అనమాట. సో శోభా రియాలిటీ దగ్గరికి వెళ్ళి శోభా రియాలిటీ దగ్గర దిగి దుబాయ్ మెరీనాకి వెళ్ళి ఇక్కడ నుంచి ట్రామ్ తీసుకుని ఎక్కడ దాకా వెళ్ళాలి? నేను పామ్ జుమైరా దాకా వెళ్ళాలి. పామ్ జుమైరాకి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం మోనోరైల్ అయితే ఎక్కుతాం. పదండి, చాలా మ్యాటర్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలి నేను, ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి. ప్లాట్ఫామ్కి అయితే వచ్చాను. సో దుబాయ్ మెట్రో అయితే ఇలా ఉంటుంది. డైరెక్ట్ మెట్రో యాక్సెస్ అయితే ఉండదు. డోర్స్ అవి ఉంటాయి అనమాట. ట్రైన్ ఇటు వచ్చాక డోర్స్ కి అకార్డింగ్ గా ఆగుద్ది అనమాట. అప్పుడు ఈ డోర్ ఓపెన్ అవుద్ది, మెట్రో ట్రైన్ డోర్ ఓపెన్ అవుద్ది. అదిగోండి అటు సైడ్ వెళ్ళే మెట్రో రైల్ అయితే వచ్చింది. దుబాయ్ మెట్రో ట్రైన్ మూవ్ అవుతున్న డైరెక్షన్ లో ఫస్ట్ కోచ్ ఎప్పుడు కూడా గోల్డ్ క్లాస్ ఉంటుంది అనమాట. గోల్డ్ క్లాస్ అంటే విఐపి. లాస్ట్ కోచ్ వచ్చి లేడీస్ కి. మధ్యలో అంతా ఓపెన్ ఫర్ జనరల్ పబ్లిక్. ఇదిగోండి నేను ఎక్కాల్సిన మెట్రో అయితే వచ్చేసింది. చూడండి డోర్లు ఎలా ఓపెన్ అవుతాయో. డోర్కి మధ్యన అలా ఓపెన్ అవుద్ది. ఎస్, సిటీ మటుకు అద్దరిపోయింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ చూడండి. మైక్రోసాఫ్ట్ పక్కనే ఒరాకిల్ కూడా. సీ వరల్డ్ చూడండి. స్కైలాండ్ అబుదాబి. మనం అబుదాబిలో లేవనుకోండి, జస్ట్ అడ్వర్టైజ్మెంట్ అనమాట అది. మనది వచ్చి నెక్స్ట్ స్టాప్ శోభా రియాలిటీ. ఇక్కడ మళ్ళీ ట్యాప్ చేస్తున్నాను. ట్రామ్ కి ఇటు సైడ్ వెళ్ళాలి. ఎగ్జిట్ నెంబర్ 2 సైడ్ అయితే వెళ్ళిపోతున్నా. ట్రామ్ ఎక్కేద్దాం. శోభా రియాలిటీ స్టేషన్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇంటర్చేంజ్ స్టేషన్ అనమాట. మెట్రో దిగి ట్రామ్ కి వెళ్ళొచ్చు. దుబాయ్ ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే బాగా నడవాలి. అది మటుకు మైండ్ లో పెట్టుకోండి మీరు. నేను టువర్డ్స్ అల్సుఫ్ సైడ్ అయితే వెళ్ళాలి. అల్సుఫ్ సైడే పామ్ జుమైరా అనేది ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 కి ఇలా వెళ్ళాలి. కింద దిగి వెళ్తా. ప్రస్తుతం నేను ఉన్నది దుబాయ్ మెరీనా ట్రామ్ స్టేషన్ లో. ఇక్కడి నుంచి
పామ్ జుమేరా ట్రామ్ స్టేషన్ కి అయితే వెళ్ళాలి. నేను ఈ బోర్డ్స్ దగ్గరే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ట్రామ్ వస్తుంది. టాప్ యాంగిల్ నుంచి ట్రామ్ ఎలా కనిపిస్తుందో చూపిద్దామని చెప్పి. ఇదిగోండి ట్రామ్ అయితే వచ్చింది. నేను ఎక్కే ట్రామ్ కాదు ఇది, ఇది వేరే ట్రామ్ అనమాట. అలా ఉంటదండి ట్రామ్. అండ్ నేను ఎక్కబోయేది కూడా వచ్చేస్తుంది అనమాట. సో కిందకి అది దిగిపోయి ఎక్కేస్తా. ఇదిగోండి ట్రామ్, చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. సో ఇక్కడైతే ట్యాప్ చేసేస్తున్నా. ఇది వచ్చేసి గోల్డ్ క్లాస్ అనమాట. ట్రామ్ లో సోఫా సిట్టింగ్ ఉంది. ఇది ట్రామ్ లోంచి వ్యూ. భలే ఉందిలే ట్రామ్ కూడా. అటు సైడ్ మీరు చూస్తున్నారు చూడండి, అది వచ్చేసి మెట్రో లైన్ అనమాట. ఇది ట్రామ్ లైన్, రెండు ప్యారలల్ గా అయితే ఉన్నాయి. ట్రామ్ లోపల సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఇలా ఉంటాయి అనమాట. రకరకాలుగా ఉన్నాయి, ఎప్పుడు చూడలేదు కదా. మన ఇండియాలో కూడా ట్రామ్ ఉంటుంది. ఎక్కడో తెలుసా? కోల్కత్తా. ఇండియాలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ట్రామ్ రన్స్ ఇన్ కోల్కత్తా సిటీ. ప్రస్తుతం మేము ఒక ట్రామ్ స్టేషన్ లో ఆగాం, బయలుదేరిపోతున్నాం అనమాట. ట్రామ్ స్టేషన్ అయితే ఇలా ఉంది. లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దిగే సైడ్ కాదు, వేరే సైడ్ అయితే చూపిస్తున్నాను అనమాట మీకు. ఇది అద్దరిందిలే. మేము ఇంకా రోడ్డు మీదకి అయితే వచ్చాం. ఇందాక దాకా బ్రిడ్జ్ మీద వెళ్ళేది, ఐ మీన్ బ్రిడ్జ్ మీద అంటే పిల్లర్స్ మీద. ఇప్పుడైతే రోడ్డు పొజిషన్కి వచ్చాం. ఈ లొకేషన్ ఏంటో కానీ అద్దరిపోయింది అసలు. జేబిఆర్ అనుకుంటున్నాను నేను. మన ట్రామ్ చూడండి టర్నింగ్ కొడుతుంది. క్రేజీ ఉంది కదా అసలు టర్నింగ్. అసలు దుబాయ్ అంటే నమ్ముతారా ఇది? దిస్ ఇస్ దుబాయ్. అది ట్రామ్ నుంచి బయలుదేరిపోయాం మేము, ఐ మీన్ ట్రామ్ స్టేషన్ నుంచి అండి. టు బి ఫ్రాంక్లీ మాట్లాడుకోవాలంటే మెట్రో రైడ్ కన్నా నేను ఈ ట్రామ్ రైడ్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఇది వచ్చేసి మీడియా సిటీ. మీడియా సిటీ అనా? మీడియా సిటీ ట్రామ్ స్టేషన్. మొత్తం అంతా కూడా మీడియా ఆఫీస్లో ఇక్కడ. మీడియా సిటీ ట్రామ్ స్టేషన్ అయితే క్రాస్ చేసాను. నెక్స్ట్ వచ్చేది మనదే అనమాట. మీడియా సిటీ ట్రామ్ స్టేషన్ అయితే దాటేసాం. నెక్స్ట్ వచ్చేది నేను దిగబోయే ట్రామ్ స్టేషన్ ఏంటనుకుంటున్నారు? పామ్ జుమేరా ట్రామ్ స్టేషన్కి అయితే వచ్చింది. దిగిపోయాను. దిగిపోయి ట్యాప్ అయితే చేయాలన్నమాట ఇక్కడ. ఇదిగోండి ఇక్కడైతే ట్యాప్ చేయాలి నోల్ కార్డ్ని. పదండి బయటికి వెళ్ళిపోదాం, మనం మోనో రైల్ ఎక్కేద్దాం. ఇది వచ్చేసి ట్రామ్ స్టేషన్ కదా. మోనో రైల్ ఫుట్ బ్రిడ్జ్ అయితే అది, ఆ పైకి అయితే వెళ్ళాలి మనం. గైస్ ఇప్పుడైతే చూడండి ఒక ట్రామ్ స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి. అదిగోండి ఇప్పుడే ఎంటర్ అయ్యింది. ఇక్కడ ఆగుద్ది, ఇక్కడ ఆగి మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరిపోద్ది. వచ్చింది, ఆగింది, బయలుదేరిపోయింది. ఇది ట్రామ్ అవుటర్ వ్యూ. భలే ఉందిలే అసలు, పిచ్చెక్కిచ్చింది. ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నోల్ కార్డ్ ఉంది కదా, మోనో రైల్కి పని చేయదు. సో ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలి. నేను సింగపూర్లో ఎక్కాను మోనో రైల్, మళ్ళీ ఇప్పుడే ఎక్కడం. గేట్వే స్టేషన్కి అయితే వచ్చాను నేను. అదేనండి మనం మోనో రైల్ ఎక్కడి నుంచి ఎక్కుతాం అక్కడికి. పామ్ జుమేరా వ్యూ అయితే ఇది. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఓకే, ఇక్కడ నుంచి ఈ లాస్ట్ స్టేషన్ దాకా అయితే వెళ్ళొచ్చు మనం. ఆ లాస్ట్ స్టేషన్ దాకా, ఫస్ట్ స్టేషన్ నుంచి లాస్ట్ స్టేషన్ దాకా ఎంతో తెలుసా? 30 దిరాములు అంట మోనో రైల్కి. అదే డే పాస్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎన్నిసార్లు అయినా ఎక్కచ్చు, ఎన్నిసార్లు అయినా దిగచ్చు అనమాట డేలో. దానికి 35 దిరాములు అంట. మోనో రైల్ గురించి అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ట్రైన్ వచ్చి 9 AM కి, లాస్ట్ ట్రైన్ వచ్చి 9:45 PM కి. ఫర్ ఎవ్రీ 15 minutes అయితే ఉంటుంది. నేనేం చేస్తానంటే ఈ డే పాస్ తీసుకుంటాను 35. సో ఇది మోనో రైల్ డే పాస్ అనమాట. తీసుకున్నాను 35 దిరాములు. ఇక్కడ ఏం రాశారో చూడండి, ఎనీ టు ఎనీ 1 day, వ్యాలిడ్ ఆన్ 02/01/24. సో ఈ రోజంతా నేను తిరగచ్చు అనమాట ఈ కార్డ్ యూజ్ చేసుకుని. పదండి మోనో రైల్ ఎక్కేద్దాం మనం. సేమ్ మెట్రో కాన్సెప్ట్ లోనే డోర్లు అవి ఉన్నాయి, కాకపోతే మోనో రైల్ అంటే తెలుసు కదా, పట్టాల మీద వెళ్ళదు ఇది. మనం ద పామ్ గేట్వే స్టేషన్ నుంచి అయితే మొదలు పెడుతున్నాం మోనో రైల్ రైడ్. పామ్ జుమేరా మ్యాప్ కూడా తీసుకున్నాను. బాబా ఎన్ని ఉన్నాయి తెలుసా లోపల అసలు. ఇదిగోండి ఈ హోటల్ వచ్చి పామ్ అట్లాంటిస్ అనమాట. ఆ హోటల్ దగ్గరికి లాస్ట్ స్టాప్ మోనో రైల్ అయితే వెళ్తుంది. అదిగోండి ఇప్పుడే వచ్చింది మోనో రైల్ ఒకటి. మేము ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే వెళ్తాం. అటు సైడ్ ప్లాట్ఫామ్కి వచ్చింది, ముందుకు వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్కి వస్తుంది. అదిగో మోనో రైల్ వెళ్ళిపోతుంది, ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు మోనో రైల్కి పట్టాలు ఉండవు, అలాంటి దిమ్మ మీద నడుస్తుంది అనమాట. అర్థమైందా? అందుకే దీన్ని మోనో రైల్ అంటారు. మోనో రైల్కి మటుకు క్రౌడ్ గట్టిగానే ఉన్నారు అసలు. ఇదిగోండి మోనో రైల్ వచ్చింది. అది ఎక్కాలి, ముందు కూర్చోవాలి. మోనో రైల్ ఫ్రంట్ వ్యూ అయితే ఇది.
అది మొదలైంది మా మోనోరైల్ రైడ్. వా, అది కూడా చూస్తున్నారు చూడండి, బ్లూ వాటర్ ఐలాండ్స్ అంటారు. ఆ జైంట్ వీల్ లా ఉంది చూడండి. అది లండన్ అయి అంటారు కదా, లండన్ లో సేమ్ అలాగా దుబాయ్ లో ఇదన్నమాట బ్లూ వాటర్ ఐలాండ్. ఇవన్నీ కూడా ప్రైవేట్ యాక్చెస్. అసలు అదిరిపోయిందిలే మోనోరైల్. వర్త్ అంటే వర్త్. ది వ్యూ మోనోరైల్ నుంచి ఏమైనా ఉందా అసలు? ఏంటి అన్నీ ఒకే టైప్ బిల్డింగ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా JBR లోకి వస్తాయి అనుకుంటా. జుమేరా బీచ్ రెసిడెన్సీ. అటు సైడ్ అన్ని కూడా చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. మనం వచ్చేసాం ఫస్ట్ మోనోరైల్ స్టేషన్ కి. ఇదేదో పార్క్ స్టేషన్ అంట. ప్రస్తుతం మనం ట్రావెల్ చేస్తుంది వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ లో అండి. ఇప్పుడే సీట్ అయితే మారాను, ఫ్రంట్ సీట్ కి వచ్చాను. ఆ చివరి కనిపిస్తుంది చూడండి, అదే అట్లాంటిస్ హోటల్. ఇది ఫ్రంట్ నుంచి వ్యూ. మామూలుగా లేదనుకోండి, అసలు ఫీలే చాలా డిఫరెంట్ గా ఉంది. ఇటు సైడ్ అన్ని కూడా చూడండి రెసిడెన్సీలు, ఇటు సైడ్ అన్ని కూడా ఇల్లులు అనమాట. అద్దెకొండి బల్లే కట్టుకున్నారులే, అసలు కట్టుకుంటూ ఏంటి కట్టించారు, అమ్మారు. వాటర్ పైన ఉంటాయి అనమాట ఈ ఇల్లులన్నీ. అదిగోండి దగ్గరకు వస్తుంటే చూడండి ఎలా ఉందా, చాలా బాగుంది కదా ఈ ఫీల్. ఈ పామ్ జుమేరా ఉంది కదా, ఏరియల్ వ్యూలోంచి చూస్తే మటుకు అదిరిపోతుంది. ఇప్పుడు కూడా అదిరిపోద్ది అనుకోండి. చూడండి వెళ్తున్నాం మనం అసలేం దగ్గరికి. ఇది ఇంకొక మోనోరైల్ స్టేషన్ అనమాట. దీన్ని స్కిప్ చేసేస్తున్నాం. అది లొకేషన్ చూసారా, మనం సముద్రం పైన మోనోరైల్లో వెళ్తున్నాం. ఇది లొకేషన్. అటువైపు చూడండి అట్లాంటిస్. భలే ఉందిలే. ఇది లాస్ట్ స్టేషన్ అనమాట, అట్లాంటిస్ స్టేషన్. ఇది వచ్చేసి లాస్ట్ స్టేషన్ అనమాట, అట్లాంటిస్ స్టేషన్. ఇక్కడతో ట్రైన్ అయితే మన మోనోరైల్ ఉంది కదా, మోనోరైల్ టెర్మినేట్ అయిపోద్ది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం. ఇప్పుడు నేను అక్కడికే వెళ్ళబోతున్నాను, అటు సైడ్ వెళ్తా. ఇది అట్లాంటిస్ హోటల్ ఫుల్ వ్యూ ఇటు సైడ్ నుంచి. గైస్ మనం ప్రస్తుతం అట్లాంటిస్ ఆక్వా వెంచర్ స్టేషన్లో అయితే ఉన్నాం. ఇటు సైడ్ చూసారనుకోండి ఆక్వా పార్క్ అయితే ఉంది. ఆడుకుంటున్నారు చూడండి జనాలంతా. ఇదంతా కూడా ఆక్వా పార్క్. బాగుంది ఈ ఆక్వా పార్క్ కూడా, క్రౌడ్ కూడా బాగున్నారు. ఆక్వా పార్క్ ఒక సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ వచ్చి అట్లాంటిస్ హోటల్. పదండి నేనైతే కిందకి వెళ్తున్నా. కిందకి వెళ్ళాక చాలా మ్యాటర్ ఉంది, చూద్దాం. ఆక్వా పార్క్ అని చెప్పాను కదా, పైనుంచి చూపించాను. కింద నుంచి వ్యూ అయితే ఇంకా క్లియర్ గా ఉంది. మొత్తం అందరు రిలాక్స్ అవుతున్నారు సీ బెడ్స్ పైన. ఇదేదో వాటర్ రైడ్ లో ఉంది, ఇక్కడే దిగుతారు అనుకుంటా జనాలందరూ. కిందకి రాగానే ఇలా ఉంది అసలు. పదండి మనం అయితే బీచ్కి వెళ్దాం. బీచ్కి వెళ్ళి విశేషాలు ఏంటో చూద్దాం. అదండి అట్లాంటిస్ దర్శనం మరొకసారి. ఈ పామ్ జుమేరా ఉంది కదా, అదేనండి ఈ వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఐలాండ్. దీనికి అర్థానికి ఎంత అయిందో తెలుసా? $12 బిలియన్ల అయితే అయ్యాయి. అండ్ స్టిల్ కంటిన్యూయింగ్. ఇక్కడ బస్సులు అన్నీ ఉన్నాయి చూడండి, టూరిస్ట్ బస్సులు. బస్ పార్కింగ్ ఏరియా అనమాట. ఆక్వా వెంచర్ అని ఉంది చూడండి, అట్లాంటిస్ ఆక్వా వెంచర్ వాటర్ పార్క్. ఆ వాటర్ పార్క్ వచ్చిన బస్సులు అన్నీ ఎక్కడే దిగుతాయి. వచ్చేసినా మనం బీచ్ రోడ్ లోకి. అటు సైడ్కి వెళ్ళి బీచ్ వ్యూ అయితే చూద్దాం. గైస్ బీచ్ రోడ్ లో నేను జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూశాను. ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్. అద్దరు కొడేసారు అసలు. అవునులేండి, ఇది అంతా కూడా మ్యాన్ మేడ్ కదా, మరి డిజైన్ చేసి మరీ కట్టించారు. ఇంకో విషయాన్ని అయితే హైలీ రికమెండ్ చేస్తాను. ఈ ఏరియాకి వస్తే మటుకు సాయంత్రం రండి. 4వ టైంకి వచ్చారు అనుకోండి, అటు డే వ్యూ చూడొచ్చు, ఇటు నైట్ వ్యూ కూడా చూడొచ్చు అనమాట. ఎందుకంటే 5:30 కల్లా లైట్ ఫెయిల్యూర్ అయితే అయిపోద్ది. నేను చెప్పేది వింటర్స్ గురించి, సమ్మర్స్ గురించి కాదు. అరే రే ఇందాక నుంచి మీకు ఈ వ్యూ చూపిస్తున్నాను కానీ సీ వ్యూ చూపించట్లేదు కదా. సీ వ్యూ అయితే ఇక్కడ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. అటు సైడ్ అయితే మటుకు జెట్ స్కీ జరుగుతుంది. అదిగోండి కనిపించిందా? ఇది కదా మనకి కావాల్సిన వ్యూ, అట్లాంటిస్. మొత్తానికి లైవ్ లో నేను చూశాను, నాతో పాటు కూడా మీకు చూపించాను గైస్. అక్కడ బస్ చూసారా మీరు? హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సెస్ అంటారు. అవి సిటీ టూర్ బస్సెస్ అనమాట. లోకల్ సిటీ టూర్కి అవి యూజ్ చేసుకోవచ్చు. హాప్ ఆన్ హాప్ ఆఫ్ అంటే ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు అనమాట. వాళ్ళు రూట్స్ ఇచ్చేస్తారు. ఆ రూట్స్లో బస్ స్టాప్స్లో బస్సు అయితే ఆగుద్ది. ఆగినప్పుడు ఒక బస్సు ఆగినప్పుడు అందులోంచి దిగడం, అదంతా చూసేసుకుని మళ్ళీ ఆ బస్సు వస్తుంది. ఆ బస్సు అంటే అలాంటి బస్సు ఇంకోటి వస్తుంది. అది చూసి నెక్స్ట్ స్టాప్కి వెళ్ళి దిగిపోవడం. అలా ఉంటుంది అనమాట ఈ వ్యవహారం.
ఈ బస్సెస్ అన్నీ ఉన్నాయి చూడండి, ఇవి టూరిస్ట్ బస్సులు. గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్ వాళ్ళందరూ కూడా ఇలాంటి బస్సెస్లోనే తిరుగుతారు అనమాట, టూరిస్ట్ గ్రూప్స్. మన గ్రూప్ మెంబర్స్ బట్టి మనకి బస్సెస్ అయితే డిసైడ్ అవుతాయి. అదిగో ద అట్లాంటిస్ హోటల్. ఈ ఏరియాలో హెలికాప్టర్లు బాగా తిరుగుతున్నాయి. నాకు తెలిసి స్కై డైవింగ్ అయినా లేదంటే సిటీ రైడ్కి సంబంధించిన హెలికాప్టర్లు ఇవన్నీ. ఇదొకటే, అదిగో వెనకాల ఇంకొకటి, రెండు కలిపి ఒకే ఫ్రేమ్లో చూపిస్తాయి చూడండి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ప్రస్తుతం నేనున్న లొకేషన్ 180 degrees వ్యూ చూపిస్తాను. ఇది వ్యూ, ద పర్ఫెక్ట్ వ్యూలో అయితే నుంచుని మీకు అందరికీ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఈవినింగ్ టైంలో వచ్చారంటే 2 వ్యూస్ చూడొచ్చు, డే వ్యూ అండ్ నైట్ వ్యూ. మర్చిపోకండి గైస్. మీకు సిటీ టూర్ అని చెప్పాను కదా, సిటీ టూర్లో కూడా చాలా రకాల టూర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బిగ్ బస్ టూర్స్, ఇది వచ్చేసి ఇంకొక బస్ ఆపరేటర్. హైటైడ్ ఉన్నట్టుంది, కొడుతున్నాయి. ఇందాక మీకు చూపించింది ఇది సిటీ సైట్ సీయింగ్ దుబాయ్. గైస్ ఇదంతా కూడా ఐలాండ్లోనే, చెప్పాను కదా ఆర్టిఫిషియల్ ఐలాండ్ అని చెప్పి. పామ్ జుమేరాలో ద పామ్ టవర్స్ అని ఉంటుంది అనమాట. దాని పైకి వెళ్ళామంటే డెక్ ఉంటుంది, డెక్లోంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. మొత్తం పామ్ లెక్క ఉంది కదా, అద్దరింది కదా. ఇక్కడికి ఎంట్రీ వచ్చి 100 dirhams అనమాట. సో గైస్ ఎలా ఉంది ఈ వీడియో? చాలా చాలా బాగుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దుబాయ్.